అరేబియా సముద్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధ నౌకలను భారత్, పాకిస్తాన్ మోహరించాయి. నావికాదళ కాల్పులకు పాక్ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. గుజరాత్ పోర్బందర్ దగ్గర భారత యుద్ధ నౌకలను మోహరించారు. సైనిక సన్నద్ధతలో భాగంగా యుద్ధ నౌకల విన్యాసాలు అక్కడ చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 3 వరకు భారత నావికాదళ విన్యాసాలు కొనసాగనున్నాయి. రేపటి వరకు పాక్ నావికాదళ విన్యాసాలు జరగనున్నాయి. మనం అరేబియా సముద్రంలో ఇరు దేశాలకు సంబంధించిన నేవీ విన్యాసాలు మనం చూడొచ్చు. 10 టీవీ స్క్రీన్ పైన యుద్ధ వాతావరణం నెలకొంది అరేబియా సముద్రంలో. ఇప్పటికే భారత్ అలాగే పాకిస్తాన్ కూడా యుద్ధ నౌకలను అరేబియా సముద్రంలో మోహరించాయి. నావికాదళ కాల్పులకు పాక్ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. గుజరాత్ పోర్బందర్ దగ్గర భారత యుద్ధ నౌకలు ఇప్పటికే అక్కడ మోహరించి ఉన్నాయి. ఇక సైనిక సన్నద్ధతలో భాగంగా యుద్ధ నౌకల విన్యాసాలు అక్కడ చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ నెల 3 వరకు భారత నావికాదళ విన్యాసాలు కొనసాగనుండగా రేపటి వరకు పాక్ నావికాదళ విన్యాసాలు కొనసాగనున్నాయి. ఇప్పటికే పాక్ నావికాదళ విన్యాసాలకు కొత్త ఆదేశాలు సైతం పాక్ ఇప్పటికే జారీ చేసింది. అరేబియా సముద్రంలో ఇటు భారత్ అలాగే పాకిస్తాన్ తమ యుద్ధ నౌకలను అక్కడ మోహరించారు. నావికాదళ కాల్పులకు పాక్ కొత్త నోటిఫికేషన్ అన్నది జారీ చేసింది. ఇక రేపటి వరకు పాక్ నావికాదళ విన్యాసాలు జరగనున్నాయి. మరోవైపు ఈ నెల 3 వరకు భారత నావికాదళ విన్యాసాలు కొనసాగనున్నాయి. పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ను భారత్ అష్టదిగ్బంధం చేస్తోంది. తాజాగా పాక్కు చెందిన విమానాలు భారత గగనతలంలోకి రాకుండా ఆంక్షలు విధించింది. ఇప్పటికే పాక్ తన గగనతలాన్ని మూసివేసి భారత విమానాలకు ప్రవేశం లేకుండా అడ్డుకుంది. దీనికి ప్రతీకారంగా భారత్ కూడా పాకిస్తాన్కు చెందిన విమానాలను అలాగే ఆ దేశం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ పాక్ లీజుకు తీసుకున్న వాణిజ్య విమానాలతో పాటు మిలిటరీ విమానాలకు తమ గగనతలంలో ప్రవేశం నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. నోటీస్ టు ఎయిర్ మిషన్స్ జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. భారత్ విధించిన ఈ ఆంక్షలతో కౌలాలంపూర్ లాంటి ఆగ్నేయ ప్రాంతాలకు వెళ్లే పాకిస్తాన్ విమానాలు చైనా, శ్రీలంక లాంటి దేశాల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.